లిక్కర్ కేసులో రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. సిట్ ను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ రోజు మధ్యాహ్నం అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. గత నెల 19న ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిట్ ఇప్పటి వరకు ఈ కేసులో 48 మందిని నిందితులుగా చేర్చింది. 12 మందిని అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ నెల 13కు వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇవాళ మరొక ఛార్జ్ షీట్ ని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో దాఖలు చేయబోతా ఉన్నారు. గత నెల 19వ తారీఖున ప్రాథమిక ఛార్జ్ షీట్ ని సిట్ అధికారులు దాఖలు చేశారు. ఇప్పుడు ఆ తర్వాత జరిగినటువంటి విచారణ అంశాలన్నింటినీ కూడా జోడిస్తూ మరొక అదనపు ఛార్జ్ షీట్ ని ఇవాళ ఏసీబీ కోర్టులో మధ్యాహ్నం 3 గంటల తర్వాత సిట్ అధికారులు దాఖలు చేయబోతా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం 48 మందిని నిందితులుగా కూడా సిట్ అధికారులు చేర్చిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం 19 సంస్థలు 29 మంది వ్యక్తులను లిక్కర్ కేసులో నిందితులుగా కూడా సిట్ అధికారులు చేర్చడం జరిగింది. ప్రాథమిక ఛార్జ్ షీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరుని పలుమార్లు సిట్ అధికారులు ప్రస్తావించారు. ఇవాళ ఛార్జ్ షీట్ లో కొత్తగా ఎవరెవరి పేర్లు ఉంటాయనే అంశం మీద కూడా ఆసక్తికర చర్చ అయితే జరుగుతా ఉంది. మరోవైపు ఈ కేసుకి సంబంధించి ఏపీఎస్బి ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్ ఉందో అక్కడ కీలక ఆధారాలను కూడా గుర్తించారు. ఆ అంశాలన్నింటినీ కూడా ఇవాళ ఈ సిట్ అధికారులు అయితే అదనపు ఛార్జ్ షీట్ లో కూడా ప్రస్తావించబోతా ఉన్నారు. నిన్న తెల్లవారుజాము వరకు కూడా అధికారులు ఈ అదనపు ఛార్జ్ షీట్ ని కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో 2 ట్రంక్ పెట్టెల్లో వీటిని సిద్ధం చేశారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఏసీబీ న్యాయస్థానానికి వాటిని తీసుకొచ్చి న్యాయమూర్తికి అయితే అందజేయబోతా ఉన్నారు. కేసులో A1 గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ మీద ఇవాళ విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ 13వ తారీఖుకి విచారణ వాయిదా పడింది. అదేవిధంగా కేసులో A8 గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కి కౌంటర్ ఇవాళ సిట్ అధికారులు దాఖలు చేయడంతో విచారణ ఈ నెల 13వ తారీఖుకి వాయిదా అయితే పడింది. ఓకే శ్రీకాంత్.